జై శ్రీకృష్ణ. ఈరోజు మన వీడియోలో సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో గోధుమ రవ్వ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఆవు నెయ్యి కొంచెం కరిగాక జీడిపప్పుల్ని వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు సిమ్ములోనే పెట్టి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది, లేకపోతే ఆ వేడికి బాగా మాడిపోతుంది. అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వను తీసుకుంటున్నాం. ఈ గోధుమ రవ్వను కూడా నెయ్యిలో బాగా ఎర్రగా వేగనివ్వాలి. గోధుమ రవ్వని కూడా సిమ్లోనే ఉంచి వేగనివ్వాలి, లేకపోతే మాడిపోతుంది. మనకి గోధుమలోంచి మంచి అరోమా వస్తే మన గోధుమలు రెడీ అయినట్టే. వీటిని కూడా కొంచెం పక్కకు తీసి చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి పాయసం చేసే పాత్రని స్టవ్ మీద పెట్టి ఆవు పాలను 5 కప్పులు తీసుకోవాలి. గోధుమ రవ్వ 1 కప్పు తీసుకుంటే ఆవు పాలు మనం 5 కప్పులు తీసుకోవాలి. పాలు కాగి పొంగొస్తుంది అని అనిపించుకొని గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. గోధుమ రవ్వని పాలల్లో ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ ఉడికే కొద్దీ పాయసం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డాక 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తీపిని బట్టి బెల్లాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఇక్కడ 1.5 మాత్రమే పట్టింది. కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకొని బెల్లం కరిగేంత వరకు పాయసాన్ని ఉడికించుకోవాలి. ఒకసారి ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక దంచుకున్న యాలకుల పొడి అలాగే 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పాయసం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత జీడిపప్పుల్ని చిన్ని పొలుకులుగా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే సింపుల్ అండ్ హెల్తీ గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోతుంది. పాయసం చిక్కగా కావాలి అంటే 5 కప్పులు పాలు సరిపోతాయి. కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక కప్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.